హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. రంజాన్ స్పెషల్ సేమియా, దమ్ సేమియా అంటారు. కోవా పాలతో చేస్తారండి ఇది. నెయ్యి కూడా ఎక్కువ కావాలి, డ్రై ఫ్రూట్స్. మీకు దమ్ సేమియా ఎలా చేయాలో నేను ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కావాలండి దీంట్లో. నట్స్, బాదం పప్పు, జీడిపప్పు, మీకు పుచ్చకాయ పప్పు, చాలా రకాలు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి దీంట్లో. జీడిపప్పు కూడా ఇలా వేయించి పెట్టేసుకోవాలి నెయ్యి వేసి. నెయ్యి లేకుండా కూడా వేయించి పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, ఆప్షనల్ అది. సిమ్లో పెట్టేసుకొని, కొంచెం మాడిపోయాయి మా జీడిపప్పు, సిమ్లో పెట్టుకొని చేసుకోండి మీరు. జీడిపప్పు వేగిపోయాక సేమ్ ఇలాగే అన్నీ డ్రై చేసుకొని పెట్టేసుకోవాలి, ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి. జీడిపప్పులతో పాటు సేమ్ ఇలాగే సేమియా కూడా ఫ్రై చేసుకోవాలండి. నేను చూపిస్తాను ఇలా సేమియా చేసుకోవాలి. సేమియా కొంచెం కొంచెం వేసుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, సేమియా ఇది 1/2 kg ప్యాకెట్. ఇది 1/2 kg ప్యాకెట్ సన్న సేమియా అండి. ఇది దమ్ సేమియా అంటారు. ఇవి వెళ్ళి రంజాన్లోనే ఎక్కువగా దొరుకుతాయి. సన్న సేమియా అంటే ఇస్తారు షాప్లో. దీన్ని నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగాక, నెయ్యి ఇలా వేసుకొని నెయ్యి కరిగాక సేమియా అంతా ముక్కలు ముక్కలుగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా నెయ్యి కరుగుతుంది. సేమియా చూడండి, ఇలాగా సన్నగా తుంచేసుకొని ఇలాగా సన్న మంట మీద సేమియా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెయ్యి ఎక్కువ పడుతుంది అండి ఈ రెసిపీకి, నెయ్యి ఎక్కువ తెచ్చుకోండి. రంజాన్ అంటేనే సేమియా, సేమియా అంటేనే రంజాన్ అండి. ఎక్కువ నెయ్యి వేసి పాలతో కోవాతో చేసుకుంటారు కాబట్టి నేను దీంట్లో ప్రజెంట్ కోవా వేయట్లేదు. కోవా దొరకదు ఇప్పుడు. కోవా దొరకక ముందే చేస్తున్నాను నేను. ఈ వీడియో ముందే షూట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి కోవా దొరకదు. అప్పటికప్పుడు చేయాల్సి వచ్చింది మా పిల్లల కోసం, స్కూల్లో ఫెస్ట్ ఉంటే. ఇలా చేస్తున్నాను కాబట్టి ఎలాగో షూట్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, నెయ్యి వేస్తూ ఇలాగా సన్న మంట మీద ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి. మొత్తం ఇలాగే ఫ్రై చేసుకోవాలండి ప్రతిదీ, లేకపోతే ఉంటలు కట్టేస్తుంది. నెయ్యితో మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఉంటుంది, మళ్ళీ ఉంటలు కట్టకుండా ఉంటుందండి. సేమ్ ఇలాగే చేసుకోవాలి. ఇలా మొత్తం రెడ్డిష్గా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. కేజీ సేమియాకి 3 లీటర్స్ పాలు కావాలండి. నేను కాచి కొన్ని పెట్టేసుకున్నాను, ప్యాకెట్స్ కొన్ని తీసుకున్నాను. ఇలా వేడిగా ఉన్నప్పుడు ఇలా కొలుచుకొని వేసేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా 3 లీటర్స్ పాలు చూడండి కాగిపోయాయి కదా. ఇలా పైన ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు సేమియా వేసేసి కలుపుకుంటూ ఉండాలండి. పక్కన కొన్ని పాలు తీసుకొని పెట్టుకోవాలి, ఉంటలు కట్టకుండా. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఉంటలు కట్టకుండా కలిపి పెట్టేసుకోవాలి. చక్కెర 2.5 kg కావాలండి. 3 kgs కూడా వేసుకోవచ్చు, అది మీ స్వీట్ని బట్టి. ఇలా చూడండి, మొత్తము ఉడికిపోయాయి సేమియా. ఉడికిపోయిన తర్వాత చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా సేమియా పట్టుకుంటే ఇలా రావాలి. అప్పుడు సేమియా మొత్తం ఉడికిపోయినట్టు. చూడండి, సేమియా మొత్తం ఉడికిపోయాయి.
ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలా చక్కెర వేసి కలర్ కూడా వేసేసుకొని ఒకేసారి కలుపుకుంటూ ఉండాలండి. కింద మాడిపోకుండా సిమ్లో పెట్టుకోవాలి. ఇదంతా సిమ్లో జరగాలండి ప్రాసెస్ మొత్తం. మంట ఎక్కువగా పెడితే మాడిపోతుందండి. చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి. చక్కెర మీకు ఎక్కువ కావాలంటే వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. చూడండి కింద మాడిపోతుంది. ఇలా మాడిపోకుండా ఉండాలంటే కొంచెం లావు పాత్ర తీసుకోవాలి, సన్న మంట పెట్టుకోవాలి, కలుపుతూనే ఉండాలి. చాలా లాంగ్ టైం టేకింగ్ అండి ఇది. చూడండి కలుపుతూనే ఉండాలి. కోవా ఈ స్టేజ్లో వేసుకునే వాళ్ళు ఈ స్టేజ్లో వేసుకోండి. కోవా వేసుకునే వాళ్ళు చూడండి ఇలా కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి ఇంత చక్కగా రంజాన్ స్పెషల్ కోవా సేమియా రెడీ అయిపోయాయో. కోవా నేను వేయలేదండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్